ఇప్పుడు మనం ఫీచర్స్ ఆఫ్ పైథాన్ గురించి నేర్చుకున్నాము. టోటల్లీ 15 ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్, సెకండ్ వన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, థర్డ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్, ఫోర్త్ వన్ ఇంటరాక్టివ్, ఫిఫ్త్ వన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సిక్స్త్ వన్ పోర్టబుల్, సెవెంత్ వన్ డైనమికల్లీ టైప్డ్, ఎయిత్ వన్ ఎక్స్టెన్సిబుల్, నైన్త్ వన్ ప్రొసీజర్ ఓరియంటెడ్, 10th one object oriented, 11th one extensive library, 12th one robust, 13th one multi-threading, 14th one garbage collector, 15th one security. So ఈ వీడియోలో ఆ 15 features one by one discuss చేద్దాం. So the first feature is simple and easy to learn. సో పైథాన్ అనేది చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఈ 2 రీజన్స్ వల్ల. ఫస్ట్ రీజన్ ఏంది, పైథాన్ యొక్క సింటాక్సిస్ అనేవి చాలా చాలా సింపుల్. సి లాంగ్వేజ్ కన్నా కూడా సింపుల్. సో C++, జావా ఆ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే పైథాన్ సింటాక్స్ అనేది చాలా చాలా సింపుల్. నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటంటే పైథాన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా సింపుల్. సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. వేరియాస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, C# కావచ్చు, వాటి యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. వేరియాస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పైథాన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సో ఈ 2 రీజన్స్ వల్ల మనం పైథాన్ అనే దాన్ని సింపుల్ అని అనొచ్చు. సెకండ్ వన్ ఏంది, ఈజీ టు లెర్న్. సో పైథాన్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఒక ఇంగ్లీష్ రీడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ చదివినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంగ్లీష్ ఎలా చదువుతాము అట్లా మనం పైథాన్ ప్రోగ్రామ్ కూడా చదివితే ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో అందువల్ల పైథాన్ అనేది చాలా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే పైథాన్లో మనకి టోటల్లీ 33 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 33 కీవర్డ్స్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కంప్లీట్ పైథాన్ లాంగ్వేజ్ని మనం చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వేరియా సిలో కావచ్చు, C++లో కావచ్చు, జావాలో కావచ్చు, చాలా చాలా ఎక్కువ కీవర్డ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ వన్ ఏంది, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. పైథాన్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్. సో మనం ₹1 కూడా మనం పే చేయాల్సిన నెస్టీ లేదు పైథాన్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయడం కోసం. మనకి python.org అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనము మన యొక్క పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంది, ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏం లేదు, ఒక సాఫ్ట్వేర్ యొక్క కోడ్ కనుక మనకి ఫ్రీగా ఇంటర్నెట్లో కనుక అది అవైలబుల్గా ఉంటే దాన్ని మనం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటాము. ఇప్పుడు మనకి పైథాన్ ప్రోగ్రామ్ యొక్క కోడ్ అనేది, పైథాన్ సాఫ్ట్వేర్ యొక్క కోడ్ అనేది మనకి python.org వెబ్సైట్లో ఉంటుంది. మనం దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కోడ్ని మనకు కావాలంటే మన ఓన్ మోడిఫికేషన్ చేసి ఇంకొక లాంగ్వేజ్ కూడా డెవలప్ చేయొచ్చు. సో చాలా చాలా పెద్ద కంపెనీస్ లైక్ IBM, TCS, ఇన్ఫోసిస్, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ పైథాన్ యూజ్ చేస్తున్నారు. బేసిక్ పైథాన్ మీద వాళ్ళ యొక్క మోడిఫికేషన్ చేసి, కొన్ని ఎన్హాన్స్మెంట్ చేసి, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. థర్డ్ ఫీచర్ ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జస్ట్ లైక్ C++, జావా, C#. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఆ ప్రోగ్రామ్ అనేది మనకు, ఆ ప్రోగ్రాంలో మనకి ఏముంటాయి అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. సింబల్స్ అంటే ఏంది, ప్లస్, మైనస్, క్వశ్చన్ మార్క్, స్టార్, ఆ విధంగా. ఓకే, సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క అడ్వాంటేజ్ ఏంది, మనం చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా బైనరీ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, బైనరీ లాంగ్వేజ్లో మనకి ఏముంటాయి అంటే 1s, 0s ఉంటాయి. సపోజ్ 1s, 0sతో మనం ప్రోగ్రామ్ రాసాము అనుకోండి, దాన్ని నేర్చుకోవాలన్నా చాలా కష్టం, ప్రోగ్రామ్ రాయాలి అన్నా చాలా కష్టం. వేరియాస్ పైథాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంది, ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంది, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే పైథాన్ అనేది ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. సో ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మనం ఒక కమాండ్ ఇవ్వగానే ఆ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇమీడియట్గా అవుట్పుట్ ఇస్తుంది. సపోజ్ ఇక్కడ నాకు ఒక స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ ఆఫ్ 10+20 అని, ప్రింట్ ఆఫ్ 10+20 అని. సో 10+20 రిజల్ట్ ఎంత, 30. సో ఎప్పుడైతే మనం ఈ కమాండ్ రన్ చేసామో మనకి 30 అని చెప్పి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో దాట్స్ వై వీ కెన్ కాల్ పైథాన్ యాజ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ మనకి సమ్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఎవరెవరికి, ప్రోగ్రామర్కి యాజ్ వెల్ యాజ్
కంప్యూటర్కి మధ్యలో పైథాన్ సాఫ్ట్వేర్కి మధ్యలో సమ్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్లో మనం ప్రోగ్రామ్స్ రాస్తాము, యాజ్ వెల్ యాజ్ కమాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము. సో కమాండ్స్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇమీడియట్గా అవుట్పుట్ వస్తుంది. దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఏంది, పైథాన్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే హార్డ్వేర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ప్లాట్ఫామ్ అంటే ఏంది, ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. పైథాన్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే, ఒక్కసారి కనుక మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ని కనుక డెవలప్ చేస్తే ఆ పైథాన్ ప్రోగ్రామ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో విండోస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లైనెక్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, యూనిక్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మ్యాకింటోష్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సోలారిస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో మన పైథాన్ ప్రోగ్రామ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే రన్ చేయొచ్చు. సో కాబట్టి దాన్ని మనం ఇండిపెండెంట్ అంటాము. సపోజ్ డిపెండెంట్ అంటే దాని అర్థం ఏంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీదే డిపెండ్ అయితే దాన్ని మనం డిపెండెంట్ అంటాము. బట్ పైథాన్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంది, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే మన పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంది, పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏం లేదు ఇక్కడ. సపోజ్ మనం విండోస్లో పైథాన్ ప్రోగ్రామ్ రాసాము, ఇప్పుడు మనం దాన్ని సింగిల్ చేంజ్ కూడా ఆ ప్రోగ్రామ్ని మనం మాడిఫై చేయకుండా దాన్ని మనం లైనెక్స్లో రన్ చేయొచ్చు, అదేవిధంగా యూనిక్స్లో రన్ చేయొచ్చు. అలా కాకుండా సపోజ్ మనం లైనెక్స్లో పైథాన్ ప్రోగ్రామ్ రాసాము అనుకోండి, ఇప్పుడు మనం ఒక సింగిల్ చేంజ్ కూడా చేయకుండా ఆ సేమ్ ప్రోగ్రామ్ని మనం మ్యాకింటోష్లో రన్ చేయొచ్చు. దాన్ని మనం పోర్టబుల్ అంటాము. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. వితౌట్ మేకింగ్ సింగిల్ మోడిఫికేషన్ వీ కెన్ మైగ్రేట్ మీన్స్ వీ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు ఎనదర్. సో మనం విండోస్లో ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసాము, ఇప్పుడు ఆ పైథాన్ ప్రోగ్రామ్ మీద మనం చిన్న మోడిఫికేషన్ కూడా చేయకుండా దాన్ని మనం విండోస్ నుంచి లైనెక్స్లోకి వెళ్ళి లైనెక్స్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ ఏంది, డైనమికల్లీ టైపుడ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైపుడ్ అంటే ఏం లేదు, పైథాన్లో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అంటే డేటా టైప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ పైథాన్ వీ డోంట్ హ్యావ్ డేటా టైప్స్ కాన్సెప్ట్. పైథాన్లో మనకి డేటా టైప్స్ అనే కాన్సెప్టే లేదు. ఓకే, దాన్నే మనం డైనమికల్లీ టైపుడ్ అంటాము. సిలో కావచ్చు, C++లో కావచ్చు, జావాలో కావచ్చు, C#లో కావచ్చు. ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఇంటీ అని చెప్పి డిక్లేర్ చేస్తాము. ఒక ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే ఫ్లోట్ అని చెప్పి డిక్లేర్ చేస్తాము. వేరియాస్ పైథాన్లో మనకి డేటా టైప్స్ అనేవి ఉండవు. సో ఎలా డిక్లేర్ చేస్తాము, మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం కదా. సపోజ్ A = 10 అని చెప్పి ఇనిషియలైజ్ చేసాము. 10 అంటే ఏంది, ఇంటీజర్ వాల్యూ. సో ఎప్పుడైతే మనం ఇంటీజర్ వాల్యూని ఈ వేరియబుల్కి ఇనిషియలైజ్ చేసామో అప్పుడు A అనేది ఏమవుతుందంటే ఇంటీజర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మనకు ఉంది 2.5 అని ఉంది. 2.5 అంటే ఏంది, ఫ్లోట్. సో ఎప్పుడైతే 2.5ని మనం Aకి ఇనిషియలైజ్ చేసామో అప్పుడు A అనేది ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. అలా కాకుండా నేను 10 ఏం చేశానంటే సింగిల్ కొటేషన్లో ప్లేస్ చేశాను. సింగిల్ కొటేషన్లో ప్లేస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాము. సో ఎప్పుడైతే మనము ఇట్లా ఎంట్లో చేసామో అప్పుడు A అనేది ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది. సో పైథాన్లో మనకి డేటా టైప్స్ అనేవి ఉండవు. సో మనం ఎప్పుడైతే ఒక వాల్యూని వేరియబుల్కి ఇనిషియలైజ్ చేస్తామో ఆ వాల్యూ ప్రకారం వేరియబుల్కి అనేది డేటా టైప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంది, ఎక్స్టెన్సిబుల్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనం ఓపెన్ సోర్స్ గురించి డిస్కస్ చేసాము. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అంటే ఏంది, పైథాన్ సాఫ్ట్వేర్ యొక్క కోడ్ అనేది మనకి ఫ్రీగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంటర్నెట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం పైథాన్ కోడ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నింటినీ చేసి ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ని మనం యాడ్ చేసి యూజ్ చేయొచ్చు. సో దాట్స్ వై వీ కెన్ కాల్ పైథాన్ యాజ్ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్. వీ కెన్ డూ అవర్ ఓన్ మోడిఫికేషన్స్ ఆన్ పైథాన్ సాఫ్ట్వేర్. సో పైథాన్ సాఫ్ట్వేర్ మీద మనం మన యొక్క ఓన్ మోడిఫికేషన్ చేసి ఇంకో కొత్త లాంగ్వేజ్ని మనం కనిపెట్టచ్చు. నెక్స్ట్ 9th వన్ ఏందమ్మా, 9th వన్ ప్రొసీజర్ ఓరియంటెడ్, 10th వన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. పైథాన్ అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సపోజ్ C తీసుకున్నాం అనుకోండి, C అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్. తర్వాత C++ తీసుకున్నా, జావా తీసుకున్నా, C# తీసుకున్నా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ కమింగ్ టు ద పైథాన్, ద మేజర్ అడ్వాంటేజ్ ఈస్ ఇట్ ఈస్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఏం లేదండి, ప్రొసీజర్స్ అంటే ఏంది, ఫంక్షన్స్. సో మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ని ఫంక్షన్స్ డిఫైన్ చేసి రాయొచ్చు. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంది, ఇట్ సపోర్ట్స్ ఆల్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్,
ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, function overloading, operator overloading, all those features will be supported. Okay, object oriented, మనకి తెలుసు ఆబ్జెక్ట్ అంటే ఏందో. ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్, అంటే క్లాస్కు ఉన్న బ్లూ ప్రింట్నే మనం ఆబ్జెక్ట్ అంటాము. ఓకే, సో ఆ ఫీచర్స్ అన్నిటిని పైథాన్ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీ. సో పైథాన్లో మనకి చాలా లైబ్రరీస్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ పాండాస్, నంపై అని చెప్పి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఈ లైబ్రరీస్ మొత్తం యూజ్ చేసి మనం చాలా కాంప్లెక్స్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. సో ఆ కాంప్లెక్స్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు మనం వేరియస్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఈ రోజుల్లో మనం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏ రీసెర్చ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి అన్నా సరే కంపల్సరీగా పైథాన్ ప్రోగ్రామింగ్లో ఉన్న ఆ లైబ్రరీస్, అంటే నంపై కానీ పాండాస్ కానీ అట్లా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. వాటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఆ అల్గారిథమ్స్ని యూజ్ చేసి డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ఫీచర్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్. ఎందుకు పైథాన్ అనేది రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ అయినా సరే రోబస్ట్ అనే ఎందుకు అంటామంటే, ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఇన్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక మెమోరీ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో గనక ఎక్సలెంట్గా గనక ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. పైథాన్ అనేది మెమోరీ మేనేజ్మెంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. దానికోసం మనం న్యూ ఆపరేటర్, డిలీట్ ఆపరేటర్, గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేస్తాము. న్యూ అంటే ఆబ్జెక్ట్కి మెమోరీ అలకేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. డిలీట్ అంటే ఉన్న మెమోరీని తీసేయడం కోసం యూజ్ చేస్తాము. గార్బేజ్ కలెక్టర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. సో పైథాన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మెమోరీ మేనేజ్మెంట్లో, యాజ్ వెల్ యాజ్ ఎక్సలెంట్గా ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి మనం పైథాన్ని స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటాము, రోబస్ట్ లాంగ్వేజ్ అంటాము. నెక్స్ట్ వన్ మల్టీ థ్రెడింగ్. పైథాన్ అనేది మల్టీ థ్రెడింగ్ లాంగ్వేజ్. ఎందుకు మల్టీ థ్రెడింగ్ లాంగ్వేజ్? మల్టీ థ్రెడింగ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. సపోజ్ మనకు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో మనకు ఒక 10,000 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ని మనం రన్ చేయాలంటే మనకు ఒక 1 minute పట్టవచ్చు. 1 minute పట్టింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రోగ్రామ్ని ఒక్కసారిగా ఎగ్జిక్యూట్ చేయకుండా ఆ ప్రోగ్రామ్ని మనం సెవరల్ టాస్క్ కింద డివైడ్ చేస్తాము. సపోజ్ నేను 10 టాస్క్ కింద డివైడ్ చేశాను. ప్రతి టాస్క్లో ఏంటంటే 1000 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 10 టాస్క్స్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ 1 minute కన్నా తక్కువ టైంలో, అంటే మనకి మిల్లీ సెకండ్స్లో, 1 secondలో అట్లా మనకు అవుట్పుట్ వస్తుంది. సో 10,000 ఇన్స్ట్రక్షన్స్ కనుక వన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే వీఆర్ డివైడింగ్ దట్ ప్రోగ్రామ్ ఇంటూ సెవరల్ టాస్క్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ ద టాస్క్ సైమల్టేనియస్లీ. సో ఈ 10,000 ఈ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేసి సెవరల్ టాస్క్ కింద డివైడ్ చేస్తున్నాము. ఆ టాస్క్స్ని ఏం చేస్తున్నాము, సైమల్టేనియస్ కింద ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది చాలా తొందరగా వస్తుంది. నెక్స్ట్ వన్ పైథాన్ అనేది గార్బేజ్ కలెక్టర్. పైథాన్ సపోర్ట్స్ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ అంటే ఏం లేదు, సపోజ్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ కనుక లాంగర్ టైం నుంచి యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా గార్బేజ్ కలెక్టర్ అనేది ఆ ఆబ్జెక్ట్కి మనం ఎలకేట్ చేసిన మెమోరీని డిస్ట్రాయ్ చేస్తుంది. సపోజ్ నేను ఒక 5 నిమిషాల నుంచి ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేయట్లేదు, అప్పుడు గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్కి మనం ఎలకేట్ చేసిన మెమోరీని రిలీజ్ చేసేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ మెమోరీని ఏం చేయొచ్చు, ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ స్టోర్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. లాస్ట్ ఫీచర్ ఏంది, సెక్యూరిటీ. పైథాన్లో మనకి ఎక్సలెంట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నింటినీ యూజ్ చేసుకొని మన యొక్క పైథాన్ ప్రోగ్రామ్ని మనం ఎక్సలెంట్గా సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పైథాన్ యొక్క వేరియస్